వెనకటికి మనం ఒక స్కెచ్ చూసినాం. వీడు వన్ ఆఫ్ ది తీవ్రవాది అండ్ యాక్చువల్ ఫోటో వచ్చేసి ఇది. వీడి పేరేంది అని అంటే హాసిమ్ మూసా అనట. వీడు ఎక్స్ పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ కమాండర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎస్ఎస్జీ అని అంటారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ వాట్ ఎవర్. మన దగ్గర ఎన్ఎస్జీ అని ఎట్లా అంటామో వాళ్ళ దగ్గర ఎస్ఎస్జీ అని అట్లా అంటారంట. ఈ హాషిమ్ మూసాగాడు ఎవడైతున్నాడో వీడు కంప్లీట్గా పాక్ ఆర్మీకి చెందిన ఒక స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక సైనికుడు అని చెప్పి నిన్న రక్షక బలగాలు నిర్ధారించినాయి. 27 మంది ఎవరినైతే చంపిన రోజులు పొట్టన పెట్టుకున్నారో వాటిది వీడిదే మొత్తం బ్రెయిన్ చైల్డ్. ఈ స్కెచ్ అంతా వీడిదే అని చెప్పి చెప్తున్నారు. హాసిమ్ మూసా ఎవరైతున్నారో వన్ ఆఫ్ ది పాక్ నుంచి వచ్చిన తీవ్రవాదులలో వీడు ఐడెంటిఫై అయ్యిండు. వీడు పాక్ దేశానికి సంబంధించినోడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్లో మనకు తెలిసింది. వీడే కంప్లీట్గా స్కెచ్ చేసిండు అని చెప్పి చెప్తున్నారు. అయితే పాక్ ఆర్మీ ఏదైతుందో ఈయనని ఆర్మీ ర్యాంక్ నుంచి డిస్మిస్ చేసిందంట. డిస్మిస్ చేసిన తర్వాత మనోడు లష్కరే తాయిబా అనే ఒక తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిండట. ఇన్ఫ్యాక్ట్ పాక్ ఆర్మీయే ఇన్ని ట్రైనింగ్ ఏనికి పంపించిందేమో అని అనేది కథనాలు, ఇన్ఫ్యాక్ట్ రుజువులు కూడా దొరికినాయట. దాని తర్వాత ఏదైతే సెప్టెంబర్ 2023లో ఇన్ఫిల్ట్రేషన్ జరిగిందో, చొరబాటుదారులు వచ్చిండ్రో, ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా ప్రైమరీలీ కశ్మీర్ బుడ్గామ్ డిస్ట్రిక్ట్ నుంచి జరిగింది. అక్కడ జరిగిన దాంట్లో ఈడి చేయి కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ మూసాగాడిని పాక్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ అనేది అయితే ఉంటుందో, స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జీ ఆర్మీ నుంచి డిస్మిస్ చేసి లష్కరే తాయిబాకు పంపించి లష్కరే తాయిబాని బలోపేతం చేయనీకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తీవ్రవాద క్యాంపులు ఏవైతే ఉంటాయో, టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉంటాయో వాటిని కశ్మీర్ ఆపరేషన్స్లలో బలంగా చేసి ఇలా బలగం పెంచనీకే వీళ్ళని అక్కడికి పంపించిండ్రు అని అనేది ఒక గంభీరమైన ఆరోపణ. ఈ హాసిమ్ మూసాగాడు పారా కమాండో లెక్క ట్రైన్ తీసుకున్నాడట. వీడికి అన్కన్వెన్షనల్ వార్ఫేర్లో చాలా ఎక్స్పర్టీస్ ఉందంట. ఇన్ఫ్యాక్ట్ కోవర్ట్ ఆపరేషన్స్ చేసుట్లా వీడు బాగా నిపుణుడట. ఈ ట్రైన్డ్ కమాండోస్ జనరల్గా వీళ్ళు సొఫిస్టికేటెడ్ వెపన్స్ హ్యాండ్లింగ్ చేసుట్లా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కోవర్ట్ ఆపరేషన్స్లో హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ ఆపరేషన్స్లలో చాలా స్కిల్ఫుల్ ఉంటారంట, నైపుణ్యం ఉంటుందట. అందుకే వీడు పహల్గామ్కి కంప్లీట్గా వీడే స్కెచ్ చేసిండట, వీడే కంప్లీట్గా ముంగటికి తీసుకుపోయిందట. ఆర్కెస్ట్రేషన్ అంతా వీడు నేతృత్వంలోనే జరిగిందట. వీడికి హై నావిగేషన్ ఇంకా సర్వైవల్ స్కిల్స్ కూడా ఉంటాయంట. బికాజ్ వాడు ఒక పారా కమాండో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ హీ బిలాంగ్స్ టు పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జీకి సంబంధించిన ఒక ఆర్మీ పర్సనల్ వీడు. సో వీడికి ఎట్లయితే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి సపోజ్ ఇక్కడ ఘటన చేసి నేను ఇక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలా, తప్పించుకునేటప్పుడు నేను సర్వైవ్ ఎట్లా కావాలా, ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ కోసం నేను ఎట్లా ముంగడికి పోవాలా. సో అది సెక్యూరిటీ అఫీషియల్ కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూసా అనేటోడు ఎస్ఎస్జీ బ్యాక్గ్రౌండ్ వాడు ఉన్నాడు కాబట్టి ఇది ఏందనంటే 14 కాశ్మీరీ ఓవర్ గ్రౌండెడ్ వర్కర్స్ ఎవరైతున్నారో, అంటే వీళ్ళకు కంప్లీట్గా లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చిన అక్కడ స్థానికులు ఎవరైతున్నారో వీడిది ఐడెంటిటీ వాళ్ళే చెప్పిరట. బాస్ ఎవడైతే మన హాషిమ్ మూసా ఎవడైతున్నాడో వీడు ఒక పాక్ కమాండరు, వీడే కంప్లీట్గా ఇది డిజైన్ చేసిండు అని చెప్పి ఎవరు చెప్పిర్రు? ఇది వీళ్ళకు ఎవరికైతే లాజిస్టిక్ సపోర్ట్ చేసిరో కంప్లీట్గా వాళ్ళు చెప్పిండ్రు. టోటల్గా ఎంతమంది దొరికినరు ఈ అండర్ గ్రౌండ్ వర్కర్సు, ఓవర్ గ్రౌండ్ వర్కర్సు, వీళ్ళకందరికీ మద్దతు తెలిపిన వాళ్ళు 14 మంది. వాళ్ళు ఇచ్చిన ఆధారం మేరకే వీరిని కంప్లీట్గా ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ అయిందా ఏమైందా వీని లేపేసిరా అన్నది ఇంకా మనకు తెలియదు. అయితే కంప్లీట్గా ఇవాళ పాక్ దేశంది యొక్క సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ది ఏలు పెట్టింది, చేయి పెట్టింది వాళ్ళ నేతృత్వంలోనే జరిగింది. ఇది ఎవడైతే మన ముల్లా మునీర్ గాడు ఉన్నాడో, మన పాక్ జనరల్ ఎవడైతున్నాడో, ఆర్మీ జనరల్ ఎవడైతున్నాడో వాడి నేతృత్వంలోనే ఇది కంప్లీట్గా జరిగింది అని చెప్పడానికి ఇక మన దగ్గర ఢంకేపే చోట్ కాంక్రీట్ సబూత్లు ఉన్నాయి. సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ కిల్లింగ్స్ ఏవైతున్నాయో మనం అక్టోబర్ 2024లో వ్యాలీలో చూసినాం. అక్కడ 6 నాన్ లోకల్ని చంపినరు. అందులో 2 డాక్టర్లు కూడా తీవ్రంగా గాయపడ్డరు, మరణించారు అనుకుంటా కూడా. ఇక్కడ కూడా ఆర్మీ పోర్టర్స్ ఎక్సెట్రా వీళ్ళందరినీ చంపనీకి ప్రయత్నం చేశారు. కాకపోతే సివిలియన్స్ ఒక 6 మంది చచ్చిపోయినరు. నాకు తెలిసి 2 ఇండియన్ ఆర్మీ పర్సనల్ కూడా అప్పుడు ఆ రోజు వీరమరణం పొందినరు. ఈ ప్యాటర్న్ అన్నిటికీ వీడు డిజైన్ చేసి ఎవడెవడిని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలనో కంప్లీట్గా చేసి పెడతాడట. సో పాక్ ఆర్మీ ఆర్ టు దట్ మ్యాటర్ పాక్ భూభాగంలో నుంచే ఇది కంప్లీట్గా ఆర్కెస్ట్రేట్ జరగబడ్డది అని చెప్పడానికి మన దగ్గర ఢంకేపే చోట్ గట్టి సబూత్లు దొరికినాయి. సబూత్లు దొరికిన తర్వాత నా దేశ ప్రధాని నిన్న హై లెవెల్ ఒక మీటింగ్ పెట్టిండు.
హై లెవెల్ మీటింగ్లో నిన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చాలాసేపు దీని మీద డిస్కస్ చేసి ఏదైతే ముల్లా మునీర్ గాడు ఉన్నదో ఆడికి ఇలా హెచ్చరిక జారీ చేస్తున్నది యావత్ భారత్. మేము సైనికులం కాకపోతే భారత్ మాత ఒడిల నుంచి పుట్టిన ప్రతి బిడ్డ ఒక సైనికుడే. ఎందుకంటే మేము దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్నాం. ఎందుకంటే నా దేశ ప్రధాని ఒక మాట చెప్పిండు మాకు, రామ్సే అవి రాష్ట్రవాది రాష్ట్ర ప్రేమ్ కే తరఫ్ హమ్ జానా చాయి అని చెప్పి ఆయన మాట అన్నాడు. సో మాకు దేశమైనా దైవమన్నా ఒకటే కాబట్టి తాండవ్ ఖచ్చితంగా అవుతుంది. ఫుల్ ఫ్రీడమ్ రక్షక బలగాలకు బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చినట్టు పిఎంఓ క్లియర్ కట్గా చెప్తున్నది. హిందువులు వచ్చిన కథనం కూడా మీకు చెప్తున్నాం. సో ఇవాళ ముల్లా మునీర్ ఎవడైతే పాక్ జర్నల్ ఉన్నాడో, మన కంప్లీట్గా ఇప్పుడు కైనెటిక్ ఆపరేషన్ పాక్లో జరుగుతుందా అని అంటే మే నాట్ బి. దీని మీద కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అయితే మేమేమన్నా అవలగాలం అనుకున్నావా? పాక్ని ముడితే చైనా మేము ఖచ్చితంగా పాక్కి సపోర్ట్ చేస్తాం, ఇది తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాం అని చెప్పి చైనా ఏవైతే పేపర్ పులిల లెక్క హెచ్చరికలు జారీ చేస్తుందో ఇవన్నిటిని కూడా ప్రపంచం గట్టిగా చూస్తుంది, భారత్ అయితే ఇంకా గట్టిగా చూస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ చైనా ఎంతవరకు భారత్ని కౌంటర్ చేస్తుంది, మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు, ప్రపంచ దేశాలు మనని ఏ రకంగా వాడుకోనికే చూస్తున్నాయి, ఆర్ టు దట్ మ్యాటర్ మనకు మద్దతు తెలుపుతున్నాయి. ఇవన్నీ చూసుకునే కంటే ముందు పాక్ ఏమన్నదంటే మా దగ్గర 130 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ బాంబులను అన్నిటి రెడీ చేసి పెడుతున్నాం, ఒక్క బటన్ ఒత్తినామనంటే ప్రపంచ పటంలో భారత్ ఏమైపోతుంది అని అంటే మాకు 130 కావాల్సి వస్తుంది. మేము ఒక 13 వేస్తే మీ ప్రపంచ పటంలో 13 కూడా కాదు 1.5 బాంబు వేసినాం అనుకో న్యూక్లియర్ది, పాక్ ప్రపంచ మ్యాప్లలో ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అయితే నా కొడుకు ఎవడెవడైతే భారత్ సమర్థతను ప్రశ్నిస్తున్నాడో ఇవాళ చిత్రగుప్త్ విత్ డేటా ముంగట పెడుతుంది ఫ్రెండ్స్. గర్వంగా ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పి పిలుచుకో. ఇవాళ మన దగ్గర ఉన్నాయి అగ్ని 1 నుంచి మొదలెడితే అగ్ని 5 వరకు మన దగ్గర మిజైల్స్ ఉన్నాయి. ఇంకొకటి అగ్ని ప్రైమ్ అని కూడా మన దగ్గర ఒకటి ఉన్నది. ఇంకొకటి ప్రళయ్ అని ఉన్నది, ప్రహార్ అని ఉన్నది, పృథ్వీ ఉన్నది, ధనుష్ ఉన్నది, శౌర్య ఉన్నది, బ్రహ్మోస్ ఒక రేంజ్ ఉన్నది, నిర్భయ్ అని ఒకటి ఉన్నది, ఇంకొకటి K-15 సగరిక, ఇంకొకటి కలాం K-4 ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఫ్రెండ్స్, ఒకటి మీరు గుర్తు చేసుకోవాలి ఏంటంటే అగ్ని 5 నేను ఆ రోజు కూడా మీకు చెప్పిన, అరే మేము రేడార్లకు తీసుకొని వచ్చినాం అనుకో 8000 కిలోమీటర్ల రేడియస్ కవర్ చేసే సామర్థ్యం ఉన్న మిజైల్స్ భారత్ దగ్గర ఉన్నాయి. ఇలా భారత్ వెనకటికి 1962 భారత్ కాదు. మీరు చెప్పంగానే మేము జోష్లోకి వచ్చి టల్ కొట్టే రకం కూడా కాదు. మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాం ఈసారి. చిత్రవద. రోజు మీ పైజామాలు ఇప్పుతాం నా కొడక, రోజు మీ పైజామాలు ఇప్పాలా, మీది మేము చూడాలా, ఆ తర్వాత పొట్టు ఎండబెట్టి కలుస్తాం మిమ్మల్ని. పొట్టు బతుకున్నాం ఎందుకు, తల్లి కడుపులకైనా వచ్చినాం ఎందుకు అనే బాధ మీకు రాకపోతే నా కొడక చూడరి. మేము దీనికోసం చచ్చిపోతే మేము 72 హూర్ మిలింగే అని అంటారు కదా. నేనేమంటున్నా మోడీజీ, వీళ్ళకి ఆ సావు కూడా ఇవ్వద్దు, కాఫీర్ సావియాలి, వీళ్ళకు కాఫీర్ల సావియాల, వీళ్ళ శవాలను కూడా మనం వాళ్ళకు తిరిగి ఇవ్వద్దు. వీళ్ళని బొందలగడ్డలలో పెట్టుడు కాదు, వీళ్ళని కాల్ చేయాలా. వీళ్ళు సచ్చినా నరకానికే పోతారన్నది తెలవాలా. అండ్ టు దట్ మ్యాటర్ లెట్ మీ నాట్ డీవియేట్ మై సబ్జెక్ట్. ఇప్పుడు చెప్తున్న ఫ్రెండ్స్, ఇది చూడు, ఇది మన భారత్. ఒక్కొక్క అగ్ని 1 ఈ రేంజ్ వరకు కవర్ చేస్తుంది, అగ్ని 2 ఈ రేంజ్ 2000 కిలోమీటర్స్ రేంజ్ వరకు కవర్ చేస్తుంది, అగ్ని 3 3000 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తుంది, అగ్ని 4 and 5 4000 అండ్ అగ్ని 6 7 అగ్ని 5 ఏదైతే ఉన్నదో అది 5000 నుంచి 8000 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా పోతున్నది. మీకు అబ్సల్యూట్గా డేటా పెట్టిన నేను. అగ్ని 5 పొటెన్షియల్ ఎక్కడి దాకా పోతుంది, 5000 to 8000 ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిజైల్. హర మహాదేవ్, అండ్ దిస్ ఇస్ అ వార్ క్రై. నేను ఇలా కేవలం నా పరమేశ్వరుని యాద్ చేస్తలే, అండ్ ఇట్ ఈస్ అ వార్ క్రై. శౌర్య సక్షం బలిదాన్ పరమోధర్మ అని ఏదైతే వార్ క్రై నా సైనికులది ఉన్నదో వెంటాడి మిమ్మల్ని చీలుస్తుంది. ఇది మాత్రం పక్క.